ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లాగా మమ్మీ హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసింది. నా డే నార్మల్గానే స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్కి బాయిల్డ్ ఎగ్స్ అండ్ జావా తాగేశాను. ఇంకా మొదలెడదామా అన్నట్టు రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేసా. అదేంటో ఈ మధ్య తెగ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మనం బేసిక్గా ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ అయ్యే వరకు ఆపము, లేదంటే టచ్ కూడా చేయను. అలా రూమ్ అంతా ప్రతి ప్లేస్ వదలకుండా నీట్గా తుడిచేసి బెడ్షీట్ చేంజ్ చేసి కబోర్డ్స్ తుడిచి ఈసారి ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక్కదాన్నే చేస్తూ వచ్చాను. అంతా బాగానే ఉంటాయి, కానీ స్టేషనరీ ర్యాక్స్ కానీ జ్యువెలరీ ర్యాక్స్ అయితే సరినట్టు ఉండవు. ఎన్నిసార్లు సదిరినా వాటి ప్లేస్లో అయితే ఉండవేంటో. టేబుల్ ర్యాక్స్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసేసి మేము ఎలాగో అప్పుడప్పుడు వస్తామో ఎవ్వరూ దీన్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసా. ఇలా మనం క్లీన్ చేసుకున్నాక చూసుకుంటే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్ అంతే. ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి అవుట్డోర్ క్లీనింగ్ ఉంటే స్టార్ట్ చేసాము. టెర్రస్ పై నుండి గ్లాసెస్ స్టేర్స్ అన్ని క్లీన్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకొన్ని గంటలే ఉంది న్యూ ఇయర్కి. ఇంకా నా ఫేస్ నన్ను పట్టించుకోవా అని అడిగితే ఫేస్ ప్యాక్ వేసేసి హ్యాపీ చేసేసా. ఇంకా కలర్స్ తీసుకోవడానికి వెళ్ళి చిన్న ప్రాక్టీస్ ఉంటే చేసి బిర్యానీ ట్రై చేసాము. బాయ్.